తర్వాత ఇంకోసారి చూశాను నేను. సో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ కంప్లైంట్స్ అబౌట్ ద ఫిలిం, బట్ కాంప్లిమెంట్ మాత్రం మీ గురించే ఉంది. ఎందుకంటే యూ షోల్డర్ ద ఫిలిం 3 hours ఫిలిం ని మీరు షోల్డర్ చేసినట్టు ఎవరు చేయలేదు. ఎందుకంటే ఆ పర్ఫార్మెన్స్ నార్మల్ కూడా రాలేదు. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ ట్రూ లవర్ తో మీకు అడ్మైరర్ దొరికాడు, నేనే. దాని తర్వాత ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీతో ఫ్యాన్ అయిపోయాము. సో ట్రూ లవర్ అనేది అండ్ చెన్నై లవ్ స్టోరీ అనేది బోత్ కనెక్టెడ్ టు ఎస్కేన్ గారు. అంటే ఈజీ లైక్ ఎనీ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవుతారా, లేకపోతే హౌ ఇస్ ఇట్ హ్యాపెన్? ఐ రియలీ డోంట్ నో అండి. యాక్చువల్లీ ట్రూ లవర్ ఎస్కేన్ గారే తెలుగులో రిలీజ్ చేయడం జరిగింది అనమాట. సో అప్పుడు నాకు చెప్పారు, ఆ సినిమా చూసి, అమ్మాయి నువ్వు చాలా బాగా చేస్తావు, మా దగ్గర తన మంచి కథ ఉన్నప్పుడు నీకు ఖచ్చితంగా చెప్తానని ఆ రోజు చెప్పారు ఆయన. ఐ థింక్ 2.5 years మాట ఇది. అప్పుడు చెప్పిన మాట ఇప్పుడు మరి నిలబెట్టుకున్నారు అనమాట. మరి ఆయన నమ్మకం ఏంటో ఈ సినిమా మీద నా మీద నాకు తెలియదు. మరి ఇది నువ్వు ఫుల్ ఆఫ్ చేయగలవు, మాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి ఒక్క రోజులో నేను కథను ఓకే చేయడం కాదంటే నాకు అంత అర్హత లేదు, కానీ మేకర్స్ గా నరేషన్ అయిన వెంటనే నీ కథ నచ్చిందా నేను చేస్తామంటే, సార్ ఇది చేయకపోతే తప్పు అవుతుందని నేను చెప్పినప్పుడు వాళ్ళు వెంటనే నన్ను ఓకే చేయడం అనేది వాళ్ళు నిజంగా అది వాళ్ళ గొప్పతనం. సో యా, ఐ థింక్ దట్స్ అంటే స్టీవెన్ శంకర్ అనేది హృదయకాలం ఎప్పుడు మీ స్క్రీన్ నేమ్. సో ఆ స్క్రీన్ నేమ్ తో మీకు చాలా అటాచ్మెంట్ ఉంది. సో అది ఫిల్మ్ లో కూడా చూపించారు, స్టీవెన్ శంకర్ అని ఎందుకు పెట్టుకున్నారు. బట్ అంటే మీకు రిలేటెడ్ సీన్స్ ఏమైనా రాసుకున్నారా స్టోరీలో కూడా? అంటే మీ రియల్ లైఫ్ లో జరిగిన లైక్ ఆ సముద్రంలోకి వెళ్ళి సక్సెస్ ఎంజాయ్ చేయడం కానీ, లేకపోతే టీ తాగడం కానీ, సో ఇవన్నీ మనసుకి హత్తుకున్న సీన్స్ అన్నమాట. సో మీకు రిలేట్ అయిన సీన్స్ ఏమైనా రాసుకున్నారా స్టోరీలో? యాక్చువల్లీ అంటే ప్రతి డైరెక్షన్ డిపార్ట్మెంట్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు పడే కష్టాలు అవన్నీ, సారీ యూనివర్సల్ కష్టాలు అవంతా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. పర్టికులర్గా నా గురించి ఏమి రవి రాలేదు అనుకుంటా. క్యారెక్టర్ డెవలప్మెంట్ అంతా రవియే చేశాడు. స్టీవెన్ శంకర్ అనే పేరు పెట్టింది తనే. దాని వెనక రీజన్ కూడా సింపుల్. గ్రేవ్యార్డ్ బాక్స్ లోంచి బయటికి రావాలి కాబట్టి, దానికి ఒక క్రిస్టియన్ క్యారెక్టర్ ఒకటి సెట్ చేయాలి కాబట్టి దానికి స్టీవెన్ శంకర్ అనే పేరు పెట్టాడు. కానీ ఆ టీ తాగే మూమెంట్ కానీ, ఆ తర్వాత జిగితారా లీడ్ సీన్ లో తను చెప్పేది కానీ, ఇవన్నీ ప్రతి డైరెక్టర్, ఈరోజు సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయినా, రేపు డైరెక్టర్ అవ్వబోతున్న వాళ్ళైనా, రవి లైఫ్ లో ఉంది, నా లైఫ్ లో ఉంది, ప్రతి డైరెక్టర్ లైఫ్ లో ఉంటుంది. హీరో తర్వాత డైరెక్టర్ కిరణ్ గారి లైఫ్ లో ఉండకపోవచ్చు, కానీ కిరణ్ గారు యాక్టర్ గా ఉన్నప్పుడు కూడా ఇలాంటి కష్టాలే పడి ఉంటారు ఫర్ షూర్. సో అంతేనండి.